అబ్బాయిల కన్నా అమ్మాయిలకి త్వరగా పెళ్ళవడానికి కారణం ఏంటి? నాకు తెలియదమ్మా. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలతో కాకుండా వేరే వాడితో పోతున్నారని చెప్పేసి ఇంట్లో పెళ్లిళ్ళు చేసేస్తారు. ఎట్లుంటది మరి మనతోని? తొందరగా అయిపోతున్నాయా? ఏం కాదు చెప్పిన ఒకటితో తిరిగితే చేయకుండా ఉంటారు, 10 మందితో తిరిగితే ఏం చేస్తారో చేసి దిగుతారు. అంత మాట అంతే అంతే అంటే యూనిటీ ఏంటి? యూనిటీ డైవర్సిటీ ఛీ! వేసేసాడు, బాగా వేసేసాడు. సరే, నీ ఫ్రెండ్ నీకు చెప్పకుండా ఒక అమ్మాయి దొరికిపోయాడు బయట, నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చెప్పకుండా ఎందుకు పోయిండు అనిపిస్తుంది. చెప్తే నేను కూడా పోతుండే కదా అనుకుంటా. ఏం చెప్పావురా? పంపించడానికి పైసలు పెట్టుకుని సరే, మీ ఇద్దరికి ఇద్దరికి ఒక అమ్మాయి నచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? సార్ ఏంటి సార్ అది? ఇద్దరు ఉంచుకుంటాం షేరింగ్. పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఇద్దరు చేసుకుని వేరే వాళ్ళు చేసుకుంటారు. వేరేవాడు చేసుకుంటాడు. అంటే వేరేవాడు కొన్న ఇంట్లో వీళ్ళు రెంట్ ఉంటారు అంతే. రైట్ ఆన్సర్. అబ్బా ఏం వాడకవయ్యా. అర్థమైందా? సరే, లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? పెళ్ళే వేస్ట్. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా నచ్చింది అంతే. సరే, మీ ఫ్రెండ్స్ అందరిలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు? మా అన్నయ్య నేనే చేసుకుంటాను. మీరు దగ్గర నుంచి చేస్తారా లేచిపోతే? లేచిపోవడానికి ఇంట్లో తీసుకొచ్చేస్తాం, అంతే కావాలి. మంద అయిపిస్తే అయిపిస్తారా? ఏ సమాజం అమ్మ. లేకుంటే హాస్టల్ ఆ మాత్రం ఉండాలి మరి. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎంత అలాగే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నావు. భార్య లేని పతి ఎవరు? అదుపతి. పాస్ ఇది అంతాక్షరి అనుకుంటున్నావు ఎట్రా? మనకు తెలియదు. పాస్ టైం పాస్ కాదు, చెప్పాలి. భార్య లేని పతి. భూపతి, ఛత్రపతి అల్ల పెళ్లి చేసుకోలే ఇంకా సినిమాలో. అధిపతి. చెప్పకపోతే టాస్క్. గుంజెల్దిమంటారు ఏంది మా వాళ్ళు. ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండి. చేసి మడ్డగుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఆత్మహత్య చేసుకోబడుతున్నాడు, లవ్ ఫెయిల్యూర్ అయిందని. ఈ అబ్బాయి పేరేంటి? వేణు ఆత్మహత్యకి గురయ్యాడు అని ఎంతకు తెగించారా? ఫోన్ చేసి సమాచారాన్ని మా వాడు అక్కడ ఉన్నాడు. స్పీకర్ పెట్టాలి. మీరేంటి కలవరా? హలో, వేణుగాడు ఇగో ఆత్మహత్య చేసుకున్నాడ్రా. ఇందాకడే ఇగో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. మన శ్రావణి హాస్పిటల్లో జాయిన్ చేసాం. నిజమేరా? సరే చెయ్యి అయితే. ఇలాగే అవదో. నెట్ లేదు ఇక్కడ. అవునా? నిజమా? నెట్ లేదు ఇక్కడ. సర్లే కానీ ఇంకా అందరికి చేయాలి. తొందరరా, 5,000 తీసుకుంటా. పెద్ద ప్లానింగే. చెప్పు. సరే కానీ నువ్వైతే తొందరరా మరి ఇక్కడికి శ్రావణి హాస్పిటల్ కడితే. మాట్లాడతాం రా. అగి నా హాస్పిటల్ నుంచి తీసుకురాని ఫస్ట్. చెయ్యి కోసుకున్నాడు కదా. దివ్య గురించి కోసుకున్నాడంట. ఏంటి బాబా అన్న? ఇంకోసారి దివ్య గురించి కోసుకున్నాడంట. సర్లే కానీ ఒక 500 ఫోన్ పే చేయ, తక్కువ పడ్డాయి. అయిందా? బాగా అయిందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. స్నేహితులు కాదు. చూసారా వేణుగారు, మీరు హాస్పిటల్లో ఉన్నారంటే ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్ డబ్బులు కొట్టి కూడా ఎవడో ఉన్నాడు. ఎలా తగిలిందిరా అన్నాక తాగేసి పడిపోయి ఉంటావు, ఎక్కడో జాతీయులు వేసి వెళ్ళిపో అంటారు తప్ప, లేకపోతే ఎక్కడో చెప్పి వచ్చి తీసుకెళ్తారంటారు తప్ప. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. డబ్బులు కొట్టి హాస్పిటల్కి వెళ్ళు, మెడికల్ టెస్టులు చేయించుకో అని చెప్పి ఎవడు ఉన్నాడు. సరే, మీ ఫ్రెండ్స్ అందరిలో తాగి రోడ్డు మీద ఎవరైనా పడిపోయారు ఎప్పుడన్నా? లేదులే, అంత స్టంట్లు చేయలేదు ఎవరు. ఎందుకు భయపడుతున్నాడు? అంత స్టంట్లు కాళ్ళ దగ్గర పడ్డాడు ఎందుకు? నేను అప్పుడు ఆంధ్రాలో ఉన్నారా? సరే, ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఉన్నారులే 100 మంది తాగేసి దొల్లేస్తారు రోడ్లు అంటే మీరు చూడాలి తప్ప.
సరే ఈ రోజుల్లో బిజినెస్ బెస్టా స్టడీస్ బెస్టా? బిజినెస్ బిజినెస్ మరి ఎందుకు కుమార్ అంటే నెలకు 3 lakhs సంపాదిస్తాం. మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు 1000 రూపాయలు 2 liver బిల్ అయితే 2 లివర్లు ఎక్స్ట్రా అవుతుంది ఆంటీ ఎప్పుడు తిన్నా. బిజినెస్ ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న పైసలు వస్తాయి, బిజినెస్ చేసిన పైసలు వస్తాయి. ఎటువైనా మనకు కావాల్సిందే పైసలు. ఏం చెప్పావురా? చదువుకున్న పైసలు ఇప్పుడు అడుక్కున్న డబ్బులు వస్తాయి, దొంగతనం చేసిన డబ్బులు వస్తాయి, కానీ ఏది మంచిదో మనం ఎంచుకున్నాం. అలా అడిగా నేను. అడుకుంటే ఇజ్జత్ పోతుంది, దొంగతనం చేస్తే దొరికితే పోలీసులు చెతగొడతారు. దాని బదులు మనం కష్టపడి మనకు నచ్చిన పని చేసుకుంటే మనకు వచ్చిన పైసలతో మనం బతకొచ్చు ఈజీగా. సరే ఇప్పుడు మీ అందరికి ఇంత చదువులు చదివారు కదా, కుమార్ ఆంటీని చూసాక మీకు ఏమనిపించింది? కుమారాంటిలో పని చేయాలనిపిస్తుంది. అట్లా బిజినెస్ చేస్తే మాకు కూడా మంచిగా పైసలు వస్తాయి అనిపిస్తుంది. కుమారాంటి పక్కన మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆవిడ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? కుమార్ ఆంటీ గురించి 2 లివర్లు ఎక్స్ట్రా అంతే. ఆ ఇంటి 2 liver కన్నా నువ్వు ఒక లివర్ ఎక్స్ట్రా చేస్తే బాగున్నాను. 3 లివర్లు ఇస్తే ఈ వీడియో చూసాక మేము ఎప్పుడైనా వస్తే ఫ్రీగా ఫుడ్ పెట్టామని అనిపిస్తున్నాం. అది అవదమ్మా. సరే కుమార్ ఆంటీ బిగ్ బాస్ కి వెళ్ళమని చాలా మంది అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ టైం వేస్ట్ తప్పంది మీకు. వద్దు ఆంటీ బిగ్ బాస్ పోతే హోటల్ వేరే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ హోటల్ లాస్ వస్తుంది. అంటే ఆంటీ వెళ్ళొద్దు, ఆంటీ లాగా ఉంటేనే బాగుంది. ఇప్పుడు చాలా మంది ఉప్పల్ బాలు అంటున్నారు కదా, ఉప్పల్ బాలు నేను బిగ్ బాస్ కి వెళ్తాను నన్ను పంపించండి అని. మీరు ఏమనుకుంటున్నారు? ఆయన వెళ్ళడం కరెక్టా? ఆయన పోతే అందరు అన్నీ తరగతులు లోపల కూడా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నవ్వుతున్నారు, మీరే నవ్వుతున్నారంటే దాన్ని. సీరియస్ గా ఉప్పల్ బాలు గారు బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకుంటున్నారు. మీరు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఆయన మా దాంట్లో ఎవరు లేరు. ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆయన టచ్చర్ ఎప్పుడైనా చూసారా? టచ్చర్ బాగుంది, చూశాను. ఉప్పల్ బాలు గారు టచ్చర్ మీరు చెప్పండి. ఏమో నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే చూసిన టచ్చర్ అంటారు రాడు. ముందర 3 ఫీట్లు ఇంకా 4 ఫీట్లు. చూడలేను నేను. ముందర 3 ఫీట్లు ఇంకా 4 ఫీట్లు. ముందర 3 ఫీట్లు ఇంకా 4 ఫీట్లు. ఇది ఎక్కడ ఫిలాసఫీ నాకు అర్థం కాదు. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ, ఉప్పల్ బాలు గారు, కుర్చీ తాత, వైజాగ్ సత్య గారు, ఈ అందరు కలిసి శాతగాని కొడుకులు అంటారు కదా, నటనం స్టార్, వీళ్ళందరూ కలిసి బిగ్ బాస్కి వెళ్తే మీరు బిగ్ బాస్ చూస్తారా లేదా? ఫస్ట్ బిగ్ బాస్ అగ్గిపెట్టి మచ్చ గురించి చూస్తా. మా అగ్గిపెట్ట మచ్చ కోసం సార్ ఏంటి సార్ అది? మచ్చ కోసం ఏమైందిరా? తల బాధ వేసుకో. దాని మీద తప్ప ఇంకెవరు చూడరు. ఎగరికంతా నీ అక్క. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఎగరికంతా నీ అక్క అంటాడు. దానికోసం చూస్తాం. అగ్గిపెట్టి మచ్చ కోసం వస్తా. అగ్గిపెట్టి మచ్చ కోసం ఆయన వెళ్ళడం కరెక్ట్ అంటున్నారా? బిగ్ బాస్ కి కరెక్టేనా? మా వాడు వెళ్ళిండాక లోపల ఎవరు ఉండరు, అందరూ బయటకు వచ్చేస్తారు. అది అట్లుంటది. సరే ఉప్పల్ బాలు గారికి పెళ్ళవ్వట్లేదు కదా, ఆయనకి పెళ్ళవ్వాలంటే ఎలాంటి అమ్మాయి కరెక్ట్ అంటారు? అమ్మాయి అటు ఫస్ట్ అమ్మాయి అయితే బాగుండు, అబ్బాయి అన్న బాగుండు. అడు కొంచెం మా వేణుగాడు కాదు. ఫస్ట్ ఉప్పల్ బాలు గారిని చూసినప్పుడు ఆయన ఎవరు తెలియనప్పుడు అమ్మాయి అనుకున్నారా అబ్బాయి అనుకున్నారా? అమ్మాయి అనుకున్నాను. అంటే స్ట్రక్చర్ మొత్తం వీడియో ఎలా ఉన్నాడు అనుకుని చూసాం మేమైతే. ఏంటి ఎలా ఉన్నాడు అమ్మాయి వెనక చూస్తే మొత్తం చుట్టూ ఉంది, అన్ని అట్లనే ఉన్నాయి. ముందుకెళ్ళి చూస్తేనే అబ్బాయిలా ఉంది. ఓకే తర్వాత తెలిసింది ఏం లేదని అక్కడ. అదొక హఠాత్తు పరిణామం. అంతే. అయిపోయి